హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పేరుగుడు మాస్టర్ గారైన సీతాకుమారి గారు గొల్లల మావిడాడ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ స్పిరిచువల్ రివల్యూషన్. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మన పితామహ అయినటువంటి బ్రహ్మర్షి వార్షపత్రిజీ గురుదేవులకి, గురుపత్ని అయినటువంటి స్వర్ణమాల అమ్మకి హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. మరియు మీకోసం వారు అద్భుతమైన ఈ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అందివ్వడానికి వారి కుటుంబం అంతా, సతీష్ గారు, సరిత గారు, వారి పిల్లలు అందరూ ఈ మహాయజ్ఞంలో పాలు పంచుకుంటూ ఎంతో మందికి మాస్టర్స్కి చెప్పే అవకాశాన్ని ఇచ్చి బ్రహ్మజ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అందిస్తున్నారు. వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. మరి ఈరోజు మనకి మాస్టర్ ముస్లిం సోదరుడైనటువంటి మహమ్మద్ బదురుద్దీన్ గారు, ఈయన ఇప్పుడు భూమి మీద లేకపోయినా ఆయన యొక్క జ్ఞానాన్ని అంతా ఒక డైరీలో రాసి ఒక పిరమిడ్ కూడా కట్టారట. పత్రిక గారు ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆయన ఎన్నో తిరిగి వైజాగ్లోనే స్థిరపడ్డారట. వైజాగ్లోనే మరి ఎక్కడో ప్లేస్లో ఒక పిరమిడ్ కట్టినప్పుడు ఆయన పత్రిక గారి గురించి తెలుసుకుని ముందు పిరమిడ్ కట్టారంట. పిరమిడ్ కట్టిన తర్వాతే ఆయనకు వచ్చే మెసేజ్ అన్నిటిని ఒక డైరీలో రాయడం జరిగిందనమాట. ముందు మాటగా వారి అబ్బాయి వాళ్ళు, ఆ నాన్నగారు బాడీ వదిలిపెట్టిన తర్వాత వాళ్ళ అబ్బాయి వాళ్ళు కొన్ని విషయాలు చెప్పారనమాట. అవి చెప్పుకుని ఆయన అందించిన జ్ఞానాన్ని మనం తెలుసుకుందాము. ఓ ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి దీనామవిత్రయవతు గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. ఓం పత్రీశ్వరాయ విద్మహే జ్ఞానదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. ఓం శ్రీ వేద పురుషాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ గురుభ్యో నమః. మనము బదురుద్దీన్ గారు వారి అబ్బాయి వాళ్ళు చెప్పేటటువంటి విషయాల్ని కొన్ని ముందు మనం తెలుసుకుందాము. 1985 సంవత్సరంలో నాన్నగారు ఆధ్యాత్మికతలోకి ప్రవేశించారు. ఆయనకి మొదట ఆధ్యాత్మిక గురువు గారు జైనల్ అబీదీన్ సూఫీ గురువు అనమాట. ఆయనకి జైన్ మతస్థులు అయినటువంటి సూఫీ గురువు గారు పరిచయం అయ్యారట. ఆయన ఎప్పుడు బాబా గారు అని పిలుస్తూ ఉండేవారట. ఆయనతో 15 సంవత్సరాల పాటు బాబా గారి సాంగత్యంలో ఉన్నారు. ఆయన ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు బాబా గారి దగ్గర నేర్చుకున్నారు. ఆయన తర్వాత ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు, ఓషో పుస్తకాలు, ఇతర మత గ్రంథాలు కూడా చదివారు ఆయన. అలాగే ఆయన చదవడమే కాదు, ఆయన ఆచరించేవారు కూడా. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఆధ్యాత్మిక విషయాలు విశదీకరిస్తూ బోధిస్తూ ఉండేవారు. ఎప్పుడూ కూడా ఆయన మసీదుకి వెళ్ళి నమాజ్ చేసుకుని వచ్చిన తర్వాత బాబా గారు చెప్పిన సూక్తులన్నీ కూడా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ సూక్తులు చెప్తూ ఉండేవారట. అందరూ మంచి మార్గంలో నడవాలని, అందరూ సమానంగా జీవించాలని, అందరికీ సహాయం చేయాలని, సేవా కార్యక్రమాలు చేయాలని ఎప్పుడూ అందరికీ బోధిస్తూ ఉండేవారు. ఆధ్యాత్మికతలోకి వచ్చిన తర్వాత ఖురాన్లోని ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను లోతుగా అర్థం చేసుకున్నారు. ఖురాన్ అంతా కూడా ధ్యానం గురించే ఉంది.
కానీ ఎవ్వరికి వారు మాట్లాడే ఉర్దూ అందరికీ తెలీదండి. వాళ్ళు భాష మాట్లాడతారు కానీ ఈ ముస్లిమ్స్ నేర్చుకున్న వాళ్ళు మాత్రమే ఆ ఖురాన్ చదువుతారు. ఆ ఖురాన్ చదివిన దానికి అర్థం ఎవ్వరూ చెప్పరనమాట. ఇది ప్రతి పాయింట్ ఆయన అర్థం తెలుసుకున్నారు. ఖురాన్‌లో ఉన్నది అంతా కూడా. ఈ క్లాస్ ప్రతి ఒక్కరు కూడా ముస్లిం సోదర్స్ అందరూ కూడా వినాలండి. అద్భుతంగా ఖురాన్‌లో ఎంత జ్ఞానాన్ని అల్లా అందించారో మరి ఈ బదరుద్దీన్ గారు మనకు అందించారు. ఇంకా అర్థం చేసుకున్నారు. ఆ విషయాలను అందరూ ఆచరించమని చెబుతూ ఉండేవారు ఎప్పుడూ కూడా. ఖురానుని గాని బాగా చదివి అర్థం చేసుకుంటే అందరితో ప్రేమగా ఉంటారు, ఆనందంగా జీవిస్తారని చెబుతూ ఉంటారు. ఎందుకంటే అందరితో ప్రేమగా ఉండమనే ఖురాన్ చెప్పింది. ఇంకా ఆయన ఎక్కువ దైవ సాధనలో ఉన్నప్పుడు ఆయనకు వచ్చిన మెసేజ్‌లు ఎప్పటికప్పుడు డైరీలో రాస్తూ ఉండేవారు. నాన్నగారి డైరీలో రాసుకున్న విషయాలను పుస్తక రూపంలో ప్రింట్ చేయించాలి, అందరికీ పంచాలని చెబుతూ ఉండేవారు ఎప్పుడూని. ఇక నాన్నగారు సడన్‌గా చనిపోయారు. ఉన్నత లోకాలకు వెళ్ళిపోయారు. అయితే ఆయన ఆశయం కొరకు ఈ పుస్తకాన్ని మేము ప్రింట్ చేయించి అందరికీ పంచాలని నిర్ణయించుకున్నాము. ఈ పుస్తకంలోని ఎన్నో గొప్ప విషయాలను అందరూ చదివి ఆచరించి దైవ మార్గంలో నడవాలని ఆయన కోరిక. అందరూ ఆనందంగా ఉండాలని, అందరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ప్రేమగా, ప్రశాంతంగా జీవించాలని ఆత్మపూర్వకంగా కోరుకుంటున్నాము. ఈ పుస్తకంలో అంతటి అమూల్యమైన జ్ఞానాన్ని అందించినందుకు మా నాన్నగారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ పుస్తకం బయటకు తీసుకురావడానికి పూర్తి సహాయ సహకారాలు అందించిన మా అమ్మగారికి మరియు మా కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు. నాన్నగారు డైరీని చదివి అందులో ఉన్న వాక్యాలను కొటేషన్స్ రూపంలో డిజైన్ చేసి ఒక అద్భుతమైన పుస్తకముగా రూపొందించిన మా నాన్నగారు ఆధ్యాత్మిక మిత్రులు, పుస్తక రచయిత, ధ్యాన సాధకులు విశ్వ వివేక్ గారికి మా కుటుంబ సభ్యులందరి తరపున మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మరి ఈ రచనలలో లోపాలను ఓపికతో సరిదిద్దిన మాస్టర్ బోలా శంకర్ గారికి మరియు సీతమ్మ దారి సెంటర్ సిఆర్ రావు గారికి మా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఈ పుస్తకంలో ఉన్న వాక్యాలు అందరినీ ఉద్దేశించి వ్రాయలేదు, అందరూ ఆనందంగా జీవించాలని వ్రాయడం జరిగింది. అందులో ఏమైనా తప్పులు ఉంటే క్షమిస్తారని కోరుకుంటూ ఇట్లు మహమ్మద్ గారి కుటుంబ సభ్యులందరూ విన్నవించుకుంటున్నారు. ఇక మనము ఈ యొక్క ఆ బ్రహ్మజ్ఞానాన్ని ఎంత అద్భుతంగా అందించారంటే ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క కొటేషన్ పెట్టుకుని రాయడం జరిగింది ఆయన. కొన్ని ఉర్దూ భాషలో, కొన్ని ఇంగ్లీష్లో, హిందీలో అన్నిటిలోని కూడా ఆయనకి మెసేజ్ ఏదిస్తే అది డైరీలో రాస్తూ ఉండేవారట. ఆయన ఉండగానే ఈ ప్రింట్ చేయించి అంటూ ఉండేవారట, ప్రింట్ చేయించి అందరికీ అందివ్వాలి ఈ జ్ఞానము, నాకు అన్నీ ధ్యానం చేసేటప్పుడు నాకు వచ్చినాయి అని అంటే అలాగే అనేవారట. ఆయన సడన్గా బాడీ వికెట్ చేయడం అయింది. ఆ లాస్ట్లో రాశారంట, ఈ పుస్తకాన్ని నేను భూమి మీద ఉన్నా లేకపోయినా ఈ జ్ఞానం ప్రతి ఒక్కరికి అందివ్వాలి పుస్తక రూపంలో తీసుకొచ్చి అని. మరి వారి కొడుకులు చూసి మన పిరమిడ్ మాస్టర్లు వాళ్ళకి అర్థం కాలేదంట ఆ విషయాలు ఏమని. వాళ్ళు ప్రార్థన చేస్తారంతే, ఆయన రాసిన ధ్యానంలో వచ్చిన మెసేజ్లు ఏమి వాళ్ళ కుటుంబ సభ్యులకు అర్థం కాకపోతే మరి వివేక్ అనే మాస్టర్ని ఎప్పుడు కూడా పిరమిడ్ కట్టేటప్పుడు ఆయన పరిచయం అయ్యారంట. ఆయనకిచ్చి ఆ డైరీని ఇచ్చి మాకేమీ అర్థం కావట్లేదంటే ఉర్దూలో ఉన్నాయి అన్నీ వీళ్ళు కొంచెం చెప్పి అలాగా ఆ పుస్తకాన్ని తయారు చేయడం జరిగింది. 108 కొటేషన్స్ అండి. మురఖబ్ అని ఉంటుందట ఖురాన్లో. మురఖబ్ అంటే ధ్యానము, మురఖబ్ అంటే ధ్యానము. వాళ్ళు చదువుకుంటూ వెళ్ళిపోతారు. ఆ ధ్యానము ఎందుకు చెయ్యాలి అని అల్లాయే ఇచ్చారట ఇవన్నీ కూడా. నీవు ఎవరు అన్నది తెలుసుకునే మార్గం, నువ్వెవరో ముందు నువ్వు తెలుసుకోవాలి. ఆ మార్గాన్ని నేను అందిస్తాను నువ్వు అంతరంగంలోకి వెళ్ళినప్పుడు. శరీరం నుండి ఆత్మ వైపు వెళ్ళే మార్గం, మతం నుండి పూర్తిగా మానవత్వం వైపు వెళ్ళే మార్గం, అందరి దైవము ఒక్కటే అని తెలిపే మార్గం, నీ తప్పులు నీవు తెలుసుకునే మార్గం, విశ్వమంతటిని సమాన దృష్టితో ప్రేమించే మార్గం, అనంత లోకాలు చూసి వచ్చే మార్గం, ప్రేమ, దయ, కరుణ పుట్టించే మార్గం, మూర్ఖత్వం నుండి మానవత్వం వైపు తీసుకుని వెళ్ళే మార్గం,
మానవత్వం నుండి దైవత్వం వైపుకి చేర్చే మార్గం, హింస నుండి అహింస వైపుకు వెళ్ళే మార్గం. ఎంత అద్భుతంగా ఉన్నాయండి ఈ కొటేషన్స్. ఆయనకి స్వయంగా వచ్చిన మెసేజ్ వచ్చిన వెంటనే డైరీ పక్కన పెట్టుకుని రాస్తూ ఉండేవారట. ఇక ధ్యానం ఏ మతానికి సంబంధించింది కాదు అనే సత్యం నేను తెలుసుకున్నాను. నేను ముస్లిం మతంలో ఉన్నాను. అయినా సరే నేను ఏ మతాన్ని ఎప్పుడూ వ్యతిరేకించలేదు. నేను ఈ ముస్లిం మతంలో ఉండే ఈ ధ్యానం చేయమని అల్లా కూడా చెప్పారు కాబట్టి ఈ ధ్యానము అందరికీ సంబంధించింది, ఏ మతానికి సంబంధించింది కాదు. ఈ జ్ఞానం కూడా అందరికీ సంబంధించింది, ఏ మతానికి సంబంధించింది కాదు అని ఇక్కడ చెప్తున్నారు. ఎవరు ఏ మతం అన్నది ప్రశ్న కాదు, ఎవరి మతం వారిది. మీరు మీ మతంలోనే ఉండండి. ఎవ్వరూ మతాలు మార్చుకునే అవసరమే లేదు. అసలు ఈ ధ్యానం చేయడానికి మతాన్ని మార్చవలసిన పనే లేదని చెప్తున్నారు. మార్చవలసిన పనే లేదు. ఎందుకంటే నిరాకార పరమాత్మ అన్నా, యెహోవా అన్నా, అల్లాహ అన్నా ఇంకా 3 పేర్లు దేవునివే కాబట్టి ఎవరు ఏ మతం వారైనా పర్వాలేదు. దేవుడు పూర్తిగా మానవత్వంలో ఉన్న వారినే ప్రేమిస్తాడు. మానవత్వం కలిగి జీవించాలి. రాక్షసత్వం నుంచి, మూర్ఖత్వం నుంచి బయటకు వచ్చినప్పుడు మానవత్వంగా జీవిస్తాం. మానవత్వంలో వచ్చిన తర్వాత మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉంటామో ఆ పరమాత్మ యొక్క దైవ సన్నిధికి మనము చేరుకుంటామని ఎంతో చక్కగా చెప్పారు. దైవానికి పూర్తిగా మానవత్వం ఉన్నవారే అంటే ఇష్టము. ఇక పూర్తి మానవత్వం, దైవత్వం రెండూ కలిసి వచ్చేది కేవలం ధ్యాన మార్గం వల్లనే. ధ్యానం అంటే నోటిలో మంత్రము ఉండదు, మనసులోని ఏ ఆలోచన ఉండదు. ఈ రెండూ జరిగిన తక్షణము అనంతంలో ఉన్న ఆ దైవశక్తి మనలో ప్రవహించి సరైన మార్పులను తెస్తుంది. దానిని తెలుసుకోవాలి అని అంటేనే మనము ఈ ధ్యానము తప్పనిసరిగా చేయాలి ప్రతి ఒక్కరూ కూడా. ఇక ముఖరబ్బు అంటే ధ్యానము ద్వారానే దైవ అనుభూతి కలుగుతుంది. హిందుత్వంలో శంకరుడు ఎప్పుడూ ధ్యానముద్రలోనే ఉండేవాడు కాబట్టి వారికి దైవత్వం లభించింది. ఇక క్రైస్తవంలో జీసస్ 40 రోజులు ఉపవాసంలో ఉన్నారు. మనసుకి ఆలోచన లేని ఉపవాసం, నోటితో మాట లేని ఉపవాసం, ధ్యానం ద్వారా దైవత్వం పొందారు. ఈనాటికి కూడా మనుషుల మనసులలో నిలిచిపోయారు ఆయన. ఇక అల్లా తత్వంలో మహమ్మద్ వారు కొండ గుహల్లో ఎన్నో పగలు రాత్రులు గడిపి మనసుకు ఆలోచన లేని, నోటితో మాటలు లేని స్థితికి వెళ్ళిపోయారు. అప్పుడు ఆయనకు అల్లా నుండి మొదటి సందేశం వచ్చింది. వీరు దైవత్వం పొంది ఈనాటికి అందరి మనసులలో నిలిచిపోయారు. ఇంకా మన బుద్ధుడు, మహావీరు, ఇబ్రహం, యోగులు అందరూ ధ్యానం చేశారు. ఆ స్థితిలోనే మానవుడు మహనీయుడై అందరికీ ఆదర్శవంతమైన బోధనలు చేసి మార్గదర్శకులుగా నిలిచిపోయారు. ఇంకా అల్లాహ కుర్బానీ జాకత్ అంటే నేను, నాది, మా వాళ్ళు, మా ఊరు, మా దేశము, మనది అన్నది వదిలి విశ్వంలో ఉన్న అన్నిటినీ ప్రేమించండి. చెట్లు, కొండలు, ప్రకృతిని ప్రేమించండి. మనుషుల జాతిని చూడవద్దు, అందరినీ ప్రేమించండి. ఏ దేశం అని చూడవద్దు, ఏ మతం అని చూడవద్దు, అందరినీ ప్రేమించండి. అన్ని జంతువులను, పక్షులను ప్రేమించండి. అప్పుడు మీరు అందరితో ప్రేమించబడతారు. మీరు ఎల్లప్పుడూ అల్లా ఉనికిని గ్రహించి ఆనందంలో మునిగి ఉంటారు. ఉన్నదేదో చాలు అని సంతృప్తిగా ఉండగలుగుతారు. మనకి అతి ఇష్టంగా ఉన్న డబ్బును అల్లాహ్ సేవలో ఖర్చు పెట్టాలి. అలా డబ్బు ఖర్చు పెట్టడమే నిజమైన త్యాగం. అంటే కుర్బానీ అంటే త్యాగం. మీరు ఇవ్వవలసింది జకాత్ అంటే దానం ఇవ్వడం. పూర్తిగా చెల్లించి ఆ పైన ఖర్చు పెట్టాల్సింది ఖర్చు పెట్టండి. అట్లా చేస్తే మన డబ్బు తరగదు. భగవంతుడు వాగ్దానం అబద్ధం కాదు. ఎప్పుడూ కూడా మనం చేసే తప్పుల వల్ల మన కర్మఫలం వ్రాయబడుతుంది. అది మనం తట్టుకోలేక బాధపడవలసి వస్తుంది. అది గ్రహించుకోండి ప్రతి ఒక్కరూ కూడా. మనకు దగ్గర ఉన్న అంతట్లో మనము దానం చేయాలి, త్యాగం చేయాలి. ఇక దుఃఖం అనేది ఒక మానసిక స్థితి.
మరి దుఃఖం ఎందుకు వస్తుంది? అదొక మానసిక స్థితి. ఇంద్రియాలకు ఇష్టమైన విషయాలతో ఉండే సంపర్కం నుండి కోరిక పుడుతుంది. ఇక చావు అంటే భయం ప్రతి ఒక్కరికి. ఇవన్నీ దుఃఖాలన్నమాట. ఇష్టమైన వారితో ఎడబాటు, ఇష్టం లేని వారితో కలయిక, కోరింది దొరకకపోవడం, పరువు పోతుందని అనుకోవడం, నా మాటే నగ్గడం లేదని భావించడం, ఇవన్నీ దుఃఖాలకి కారణం అవుతుంది. మనుషులు అనుభవించగలిగే గొప్ప ఆనందం కేవలం భౌతిక సుఖమే అనుకుంటారు. ఎన్నో దుఃఖాలతో మనుషులు అనుభవిస్తున్న సుఖం కేవలం 10%, 20% సుఖాలే. ఇవన్నీ భౌతికంగా ఎంతో సుఖం అనుకుంటున్నారు. ఈ భౌతికంగా అనుభవించే సుఖాలన్నీ కూడా 10%, 20% మాత్రమే. కానీ ఇంకా అనేక పరలోక ఆనందాలు ఎన్నో ఉన్నాయి. వాటిని దర్శించాలి అంటే అంతర్ముఖంగా వెళ్ళినప్పుడే ఆ దైవ సామ్రాజ్యంలో మనము జీవించగలుగుతాము. ఇంకా దైవత్వాన్ని పొందాలంటే నిత్య జీవితంలో సాక్షి భావం, ధ్యానం, ప్రేమతత్వం, నిజాయితీలతో దైవం నాలోనే ఉంది అన్న ఎరుకతో జీవించాలి ప్రతి ఒక్కరూ కూడా. ప్రతి జీవిలో ఆత్మరూపంగా దైవం ఉంది కనుక అన్ని జీవులతో ప్రేమను పంచుకోవాలి. మన గొప్పలు రవ్వంత కూడా చెప్పుకోకూడదు. సహాయం చేసింది చెప్పకూడదు. ధ్యానం చేసి గ్రహించిన జ్ఞానం గురించి గొప్పగా ఎవరితో చెప్పరాదు. ఎవరిని తక్కువగా చూడరాదు. పొరపాటును కూడా చాడీలు చెప్పరాదు. 100% ఉన్నది ఉన్నట్లు చెప్పాలి. గురువులను విమర్శించరాదు. అంటే ఇవన్నీ కూడా దైవీ గుణాలన్నిటిని కూడా పెంపొందించుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా. ఎంత గురువులైనా వారిలో కూడా కొన్ని మైనస్ పాయింట్స్ మనకు కనిపించవచ్చు. ఎంత గొప్ప గురువుల కన్నా అవి వారి మాటల్లో కానీ చేష్టల్లో కానీ మనకి నచ్చకపోవచ్చు. అంత మాత్రాన వారిని విమర్శించడం సరికాదు. మన దృష్టికి అవి మైనస్గా కనిపించవచ్చు, కానీ వాటి అంతరార్థం గ్రహించాలి. అందులోని సత్యం ఉంటుంది. వారు అలా ప్రవర్తించడానికి కారణం మనం అర్థం చేసుకోవాలి. అలాగనే ఆ గొప్ప గురువుల్ని విమర్శించకూడదు. ఇతరుల్లోని మైనస్ అంటే చెడులు వెతికి చూడడం వదిలిపెట్టండి తక్షణం. వారిలో గొప్పవి మంచిని చూస్తే మనం ఎదుగుతాం, ఆనందంగా ఉంటాం. ప్రతి ఒక్కరిలో ఆ మైనస్ పాయింట్లే కాదు, కొన్ని ఉన్నతమైన సద్గుణాలు కూడా ఉంటాయి. మనము మైనస్ పాయింట్లే, ఆ చెడునే చూస్తాము, కానీ వారిలో ఉన్న మంచి లక్షణాన్ని చూడటం నేర్చుకోండి. అప్పుడే మనం అందరితో మంచి అనిపించుకుంటాము. ఇంకా దైవిక మార్గంలో డబ్బును ఖర్చు పెట్టాలి. దైవిక మార్గంలో డబ్బును ఖర్చు పెట్టమని ఖురాన్లో ఉంది, త్యాగం చెయ్యండి అని. కానీ మనం ఆ మార్గంలో సరిగ్గా ఖర్చు పెట్టుకోవడం లేదు. బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువ చేసి ఒక రోజున చచ్చిపోతున్నాం. కష్టపడ్డవాడు పూర్తిగా అనుభవించకుండా చచ్చిపోతున్నాడు. దైవిక మార్గంలో ఖర్చు పెట్టక ఆఖరికి వారి పిల్లలు ఆ ఆస్తులను పంచుకుంటున్నారు. ఇక్కడ ఏం తెలుస్తుందంటే ఎవరు సంపాదించింది వారు పూర్తిగా అనుభవించలేకపోవడం. దానికి గల కారణం దైవిక మార్గంలో ఖర్చు పెట్టలేకపోవడమే. మరి మన చేతులతో మనం ఖర్చు పెట్టుకున్నదే అదే మనము ఉన్నత లోకాలకు తీసుకువెళ్తాం. కానీ మనం బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుని మన చావు వచ్చినప్పుడు మనం చనిపోతే ఆ బ్యాలెన్స్ మన కుటుంబ సభ్యులు వాడుకుంటారు, కానీ మన కూడా ఏదీ రాదు. మనం మంచి పనులు ఖర్చు పెట్టినప్పుడే ఆ సంపదన మాత్రమే మనము ఈ శరీరం వదిలిన తర్వాత కూడా మనతో వచ్చేది. ఇక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ కాదు మనం సంపాదించేది. ఇంకా వాదించడం కాదు, ఆచరించడం ముఖ్యం. నేను హిందువుని, నా దేవుడు కృష్ణుడు, భగవద్గీత ఎంతో గొప్పది అని వివరిస్తూ అదే కరెక్ట్ అని తర్కం చేస్తూ ఉంటారు హిందువులు. నేను క్రిస్టియన్, యేసుప్రభు అని బైబిల్ దగ్గర పెట్టుకుని తర్కం చేయడము. నేను ముస్లింని, ఖురానియే కరెక్ట్, మహమ్మదే గొప్ప ప్రబోధకుడు అని ఇలా వాదించుకోవడం వల్ల మనకేమీ ప్రయోజనం లేదు. ప్రబోధమే నిజమైన జీవిత విధానమా అని తర్కం చేయడము. ఇంకా ఎన్నో మతాలు వారి మతాల గురించి చెప్పి తర్కం చేస్తూ ఉంటారు. పుస్తకాలు తీసి చూసుకుని వాదోపవాదాలు జరుపుతూ మొత్తం జీవితం అంతా వృధా చేస్తున్నారు. వారి బోధనలను వారు ఆచరణ చేస్తే అన్నీ గొప్పవే, అన్నీ సత్యాన్నే బోధిస్తున్నాయి. ఇక్కడ మా మతం గొప్పది అనుకుని తర్కం చేసుకోవడం కాదు.
మా భగవద్గీతే గొప్పది, మా బైబిలే గొప్పది, మా ఖురానే గొప్పదని ఇలా తర్కం చేసుకోవడం కాదు. వారి అందించిన జ్ఞానము ముగ్గురు అందించింది ఒకటే, అది అర్థం చేసుకోండి. బోధనల వల్ల మీ స్థితి ఏమీ మారదు, మీ సమయము వ్యర్థమవుతుంది. అన్ని సత్యాన్నే బోధిస్తున్నాయి. ఏ తర్కం లేకుండా కూర్చుని 2 కళ్ళు మూసుకుని శ్వాసను గమనిస్తూ ఏ ఆలోచన లేకుండా ధ్యానం చేయండి. ఉదయం 1 గంట, రాత్రి 1 గంట, అలా 40 రోజులు ధ్యానంలో కూర్చుని చూడండి. ఈ విధంగా చేస్తే దైవిక అనుభూతి కలుగుతుంది. ఎంత ఆనందంలో మునిగి ఉంటారో అప్పుడే మీకు తెలుస్తుంది. ఈ 40 రోజుల్లో వచ్చే మార్పు ధ్యానం చేయకపోతే 40 సంవత్సరాలు అయినా కూడా రాదు. ఇది అక్షర సత్యం, తథ్యం. ధ్యానం చేసేవారు దైవత్వం పొందుతారు. ధ్యానం లేకుండా ఏది చేసినా పూర్తిగా మానవత్వం పొందలేరు. మరి దైవత్వం ఎలా పొందుతారు? ముందు మీలో ఆ మూర్ఖత్వాన్ని వదలాలి. ఆ మూర్ఖత్వం వదలాలి అంటే ధ్యానం చేయాలి. ధ్యానం చేసి మూర్ఖత్వాన్ని వదిలించుకుంటేనే మానవత్వం మనలోకి వస్తుంది. ఆ మానవత్వానికి జ్ఞానాన్ని పెంపొందించుకుంటే దైవత్వం అందుతుంది. వీటిని ఆచరించండి. అవి పొందాలి అంటే జరిగిపోయినవి గుర్తు తెచ్చుకుంటూ బాధపడవద్దు ఎప్పుడూ కూడా. గతం గతః, గతాన్ని వదిలిపెట్టేద్దాం. జరగబోయే దాని గురించి ఎక్కువగా ఊహించుకుని ఆలోచించుకోవద్దు. ఆ భవిష్యత్తుకు కూడా వెళ్ళి ఊహించుకుంటూ కూర్చోవద్దు. ప్రస్తుతం మీరు ఏం చేస్తున్నారో దాని మీదే ధ్యాస పెట్టి ఆనందంగా ఉండడం నేర్చుకోండి. ఎవరితోనైనా విరోధాలు ఉండి మాటలు లేకుండా ఉంటే ఈరోజు వారితో మాట్లాడి సంతోషాన్ని పంచుకోండి. ఎవరైనా మీతో విరోధంగా ఉంటే ఈ క్షణమే ఆ విరోధాన్ని వదిలిపెట్టి మీరెళ్ళి ముందు మాట్లాడండి వారితో. అహంకారం గురించి ఆలోచించవద్దు. అది మనం సృష్టించుకున్నది. అది పైసా విలువ లేనిది. దాని వలన మన జీవితంలో ఎన్నో బాధలను అనుభవిస్తున్నాము. అది గుర్తుంచుకోండి. మన వలన ఏదైనా గొప్ప పని జరిగితే నేను గ్రేట్ అనుకోవద్దు. మనకన్నా గొప్పగా చేసేవారు ఇంకా ఎంతో మంది ఉంటారు. అది మీ లోపల ఉన్న దైవశక్తి వల్లనే జరుగుతుంది కానీ మీరు కాదది. ఆ గ్రేట్ ఎవరిది? దైవశక్తిదే. ఆ చైతన్యమే లేకుంటే శరీరము శవం అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. మనం ఏ విషయం వల్ల బాధపడుతూ ఉంటామో అది దయతో ఎదుటివారికి కలిగించవద్దు. మీరు ఏ విషయాన్న బాధపడుతూ ఉంటే మరి ఎదుటి వారిని దూషించవద్దు. వారి వల్లే నాకు ఈ బాధ వచ్చిందని. ఇలాంటి విషయాలను పాటిస్తూ ధ్యానంలో కూర్చుని మనసును శూన్యం చేసుకోండి. మీలో ఎన్నో గొప్ప మార్పులు వస్తాయి. ముందు సాధన చేయడానికి సమయాన్ని కేటాయించండి. ఇక కృతజ్ఞతా భావంతో జీవించండి. పుట్టినప్పటి నుండి అల్లా కృప వల్ల నీళ్లను వాడుతున్నారు కదా, మరి ఎందుకు నీళ్లకు ధన్యవాదాలు చెప్పరు? మనకు నీళ్లు లేకపోతే అసలు ఏ పని జరగదు. నీళ్లు త్రాగుట నుండి ముడ్డు కడుక్కోవడం వరకు వాడతారు. మరి ఆ నీళ్లకు ధన్యవాదాలు ఎందుకు చెప్పరు? భూమి నుండి పండే ఆహారం తింటున్నాము. మరి భూమి మనకు ఆధారంగా ఉంది. మరి ఎప్పుడైనా భూమికి ధన్యవాదాలు చెప్పారా? ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మన శరీరంలో ఆత్మ ఉంది. దాని గురించి ఎప్పుడన్నా ఆలోచించారా? అసలు నీవే ఆత్మగా శరీరంలో ఉన్నావన్న ఎరుక ఏమన్నా ఉందా? డబ్బు గురించి, ఆస్తుల గురించి అబద్ధాలు చెప్పుకుని, మోసం చేసుకుని, గొడవలు పడి విడిపోతారు. వెళ్ళేటప్పుడు, చనిపోయేటప్పుడు ఏమన్నా తీసుకువెళ్తారా? ఆ చనిపోయే వాళ్ళు వెళ్ళినప్పుడు గమనించండి. వారు ఏమన్నా తీసుకెళ్తున్నారా? మీరు అల్లాహ్ కృప గురించి ఏమి వదలగలరు? చెట్టుని చంపుతారు. అలాగే ఆవుని, మేకను, చేపలను చంపుతారు. వీరందరూ అల్లాహ్కు ప్రార్థన చేసేవారే. హృదయపూర్వకంగా జీవించాలి. అందరము ఆత్మబంధువులమనే జ్ఞానంతో ప్రతి జీవితో ఎంతో ప్రేమగా ఉండాలి. హింస చేయకుండా ఉండాలి. నిజాయితీగా ఉండాలి. ఎవరిని గాయపరచకూడదు. హార్ట్ అలా చేయడం వల్ల అందరికీ సహాయం చేసేలా ఉండాలి. హార్ట్ గాయపరచకూడదు. అలా చేయడం వల్ల మీకే ఆ బాధ వర్తిస్తుంది. అందరికీ సహాయం చేసేలా ఉండాలి. అన్ అన్‌కండిషన్ లవ్‌తో ఉండాలి అందరితో. మనసు నిలకడతో నమాజు చేయాలి. ఖురాన్ కేవలం చదవడమే కాక ఆచరించాలి. అది ముఖ్యం. నేను కష్టపడి
సంపాదించిన దానితో నా ఫ్యామిలీని పోషిస్తూ పేదవారికి కూడా సహాయం చేస్తాను. నేను ఎవరిని జడ్జి చేయను, అనవసర పెద్దరికం వహించను. ఎవరు నాకు సలాం చేసినా చెయ్యకపోయినా పర్వాలేదు. ప్రతి ప్రతిక్రమణ మనము మన జీవితంలో జీవించిన టైంలో ఎన్ని తప్పులు చేస్తుంటామో, ఎంతమందిని బాధ పెట్టామో వారందరినీ క్షమాపణ అడగాలి. చిన్న పెద్ద లేకుండా అందరినీ క్షమాపణ అడగాలి. ప్రతిరోజు 20 నిమిషాలు కళ్ళు మూసుకుని ఆలోచన లేని స్థితికి వచ్చి ప్రతిక్రమణ చేయాలి. ప్రతిక్రమణం అంటే మనము ఎంతమంది మన మాటలతో హింసించాము, మన చేతలతో బాధించామో వారందరికీ గమనించి మీరు కృతజ్ఞత చెప్పుకోవాలి, క్షమాపణ కలిగి ఉండాలి. అప్పుడు ప్రేమ, కరుణ, దివ్యత్వం అన్నీ మనలోకి ప్రవేశిస్తాయి. మీరు అల్లాహ్ కృప గురించి ఏమి వదలగలరు? ఆయన కృప కావాలంటే మీరు కొన్ని వదలాలి. చెట్టుని చంపుతారు, అలాగే ఆవుని, మేకను, కోడిని, చేపలను చంపుతారు. వీరందరూ అల్లాహకు ప్రార్థన చేసేవారే కదా మీరందరూనే. మరి వాటి ప్రాణాలను తీస్తే గాని మన కడుపు నిండదా? మహమ్మద్ జీవించిన కాలంలో వెజిటేరియన్ ఎక్కడా దొరికేది కాదు. కానీ ఆఖరి రోజుల్లో మహమ్మద్ వారికి తెలుసు, అందుకే వెజిటేరియన్ తినేవారు. ఎప్పుడు వెజిటేరియన్ దొరికేది కాదంట, అయినా సరే ఆయన దానినే తినేవారట. శాకాహారం దొరికినా ఇప్పుడు మాంసాహారం ఇంకా ఎందుకు తింటున్నారు? శాకాహారం ఎంతో మనము పండించుకుంటున్నాం కదా, అయినా ఇంకా ఎందుకు మాంసాహారం తింటున్నారు? మాంసాహారం తింటే మన కడుపుకి సవాలు పెట్టికి తేడా ఏమన్నా ఉందా? ఇంకా మార్పు ఎందుకు రావట్లేదు మీలోకి? ఓల్డ్ ఐరన్ మర్చెంట్లు ఎంతో మంది 5 పూటల నమాజు చదివినప్పటికీ దొంగైన ఇంకా కొంటున్నారు. ఎందుకని మార్పు రాలేదు మీలో? 5 పూటలు అల్లా దగ్గరికి వెళ్ళి నమాజు చేస్తున్నారు కదా, మరి మీలో ఎందుకు మార్పు రావట్లేదు? ఇంకా దొంగ ఇనుము కొంటున్నారు, దొంగ వ్యాపారాలు చేస్తున్నారు. రోడ్డు మీద కోడిపిల్ల స్కూటర్ కింద పడి కాలు విరిగితే బాధపడుతున్నారు, కానీ ఇంటిలో కోడి కూరలో లెగ్ పీస్ వేయమని సంతోషిస్తూ అడిగి మరీ తింటున్నారు. ఎందుకని? ఆ కరుణ తినేటప్పుడు లేదా? అంతా ఒక్కటే. పూజలు, ప్రార్థనలు, నమాజులు చేసేవారికి నేను వేరు, మీరు వేరు, మన దేవుళ్ళు వేరు, మన సాంప్రదాయాలు వేరు అని ఎందుకు ఉంటుంది? ఎప్పుడైతే నేను వేరు, మీరు వేరు అన్నది ఉంటుందో అక్కడ ద్వేషం ఉంటుంది. తద్వారా హింసకు దారితీస్తారు. ఇక సరైన ధ్యానం చేసేవారికి మనం అందరము ఒక్కటే, మనమంతా ఆత్మస్వరూపలం, దైవం ఒకటే అనే భావం కలుగుతుంది ప్రతి ఒక్కరికి. అప్పుడు సృష్టిలో ఉన్న అన్ని జీవజాతులను ప్రేమించగలం. చీమ, కోడి, మేక, ఏనుగు మొదలైన జీవజాతులన్నీ మనలాంటి చైతన్యంతో ఉన్నవే కనుక వీటన్నిటినీ ప్రేమించగలిగినప్పుడు మనలో అందరము దైవశక్తి ప్రవహిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరిలో దైవశక్తి ప్రవహిస్తూ ఉంటుంది. అవన్నీ భగవంతుడి స్వరూపాలే. ఇక ఆచరణ ముఖ్యం. నమాజు అర్థం చేసుకుంటూ చదివితే మీరు ఏమైనా ఆచరించగలరు. అర్థం చేసుకోకుండా చదవడం వల్ల ఆచరణలో ఎప్పటికీ పెట్టలేరు. ఎన్ని పూటలు నమాజు చేసినా. నమాజులో ఉన్న సురాలు అన్నీ ఖురాన్లో ఉన్నవి. సురాలు అసలు ఖురాన్ అంటే అర్థం చేసుకుంటూ చదివితే మీరు అన్నీ ఆచరించగలిగితే ఇంకేముంది, మీరు అల్లాకు ప్రియభక్తులైపోతారు. మీకు ఖురాను ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. సురాలు అంటే ఆచరించడం. ఖురాన్ చెప్పిన జ్ఞానం ఆచరించినప్పుడు మాత్రమే అల్లాకి ప్రియ శిష్యులు అవుతారు. నమాజులో చదివిన సురాలు, ఖురాన్లో చదివిన సురాలు ఒక్కటే. అసలు దాని అర్థము 97% మందికి తెలీదు. కాబట్టే మనకు అల్లాపై పూర్తి ప్రేమ కలగటం లేదు. ఎవరికి చదువుతున్నారు కానీ వాటి అర్థాలు ఎవ్వరూ తెలుసుకోవాలని ప్రయత్నం చేయట్లేదు, చదివేసి వచ్చేస్తున్నారు అంతే. నిజానికి ఖురాన్లో ఉన్న జ్ఞానం తెలుసుకుంటే చంపుకోవడం అన్న ప్రసక్తే రాదు, ఏ జీవిని చంపి తినాలనే ప్రసక్తే రాదు. అల్లా చెప్పిన ఆ జ్ఞానం మీకు అర్థమైతే మతం అనే చిన్న గదిలో నుండి బయటికి పడండి. ప్రతి మనిషి తన మతం చిన్న గదిలో బంధించుకుని ఉన్నాడు. ఆ గదిలో నుంచి బయటకు వస్తే గాని విశాలమైన అనంత శక్తిలో ఉన్న
ఆనందం ఎప్పటికీ పొందలేరు. ఆ అనంతానందంలో ఉన్న సత్యము ప్రేమ ఆ అనంత పరిధిలోకి వెళ్ళిన తర్వాతే తెలుస్తుంది. మతం అన్న గదిలో బంధించబడితే తెలియదు. అన్ని మతాలకు ఒక్కటే దైవం. కానీ ఆచారాలు మాత్రం వేరువేరుగా ఉంటాయి. ఈ అల్లాహ అనుభవం అనుభవించిన ధ్యానికే తెలుస్తుంది. మామూలు వ్యక్తులకు ఇది అవగాహనకు రాదు. అనంత ఆనందం పొందిన వారు మూఢనమ్మకాలను వదిలి నిజస్థితికి వస్తారు. ఆత్మగా జీవించడమే నిజమైన స్థితి. నేను శరీరమే అనుకుంటే బంధించబడ్డ వ్యక్తిగా ఉండిపోతావు. దీని వలన బాధ, కోపం, అబద్ధాలాడడం, మోసాలు చేయడం ఇలాంటి లక్షణాలు వెంటపడుతూ ఉంటాయి. నేను అన్న అహంకారం ఉంటుంది. దీని వల్లనే దుఃఖం ధ్యాన మార్గంలో దీనివల్లనే దుఃఖం ధ్యాన మార్గంలో ఉంటూ అనంతంగా ఉన్న అల్లాహ తత్వంలో జీవించడమే అసలైన ఆనందం. ఆప్కే సబ్ రుహోకో మేరే రుహ్కా సలాం అంటే మీ అందరి ఆత్మలకు నా ఆత్మ నమస్కారం అని ఆయన ఉర్దూలో చెప్పారు. ఆప్కే సబ్ రుహోకో మేరే సలాం, మీ అందరి ఆత్మలకు నా ఆత్మ నమస్కారం. నేను ఇక్కడ ఈ ధ్యాన కేంద్రం మొదలుపెట్టుటకు కారణం మనందరము సరి అయిన పద్ధతిలో ధ్యానం చేసి అసలు మనం ఎవ్వరము, మనలోని శక్తికి కారణం ఏమిటి అని తెలుసుకోవడానికి. మనలో ఉన్న పశుత్వం నుండి మానవత్వంలోకి మారినప్పుడే మన అందరిలో ఉన్న సత్యం, కరుణ లభిస్తాయి. అప్పుడిక మతాలకు సంబంధించిన గొడవలు ఉండవు, ద్వేషాలు ఉండవు. మన అందరము కలిసి ఎంతో ప్రేమగా జీవిస్తాం. ధ్యానం వల్ల ఎవరి తప్పులను వారు వెంటనే తెలుసుకోగలరు. దానివల్ల తప్పు చేసే ప్రసక్తే ఉండదు. అందుకే దయచేసి అందరూ కూడా నేను ఇక్కడ ధ్యాన మందిరం కట్టడానికి కారణం ఈ పిరమిడ్ శక్తిని ఉపయోగించుకుని ప్రతి ఒక్కరూ ధ్యానం చేసి తప్పులు చేయకుండా ఉంటారని. ఇంకా ప్రకృతికి వ్యతిరేకంగా వెళ్ళడం అధర్మం. మేకలు, కోళ్ళు, ఇప్పుడు మనం తింటున్న చేపలు, జంతువులు అన్నీ మనం తినడానికే పుట్టాయని అనుకుంటున్నాం. వాటి వల్ల ఏ విధమైన లాభం లేదని అనుకుంటున్నాం. ప్రకృతి పరంగా అన్ని జీవజాతులు ఆనందంగా జీవించడానికే వచ్చాయి ఈ భూమి మీదకి. వాటికి సహజంగా మృత్యు వచ్చినప్పుడు అవి చనిపోతాయి. అలాగే సృష్టి నడిపించబడుతుంది. కానీ సృష్టికి విరుద్ధంగా చేస్తున్నది ఒక్క మానవులు మాత్రమే. చిన్ని చిన్ని కీటకాలకు కూడా మనుషులను చంపే శక్తి ఉంది. చిన్ని చిన్ని కీటకాలకు కూడా మనుషుల్ని నేనే గొప్ప శక్తివంతుడిని అనుకుంటున్నాడు. కానీ చిన్ని చిన్ని కీటకాలు కూడా చంపేయగలవు మనిషిని. ఉదాహరణకు తేనెటీగ లాంటిది ఒకేసారి గుంపులుగా వస్తే ఏం జరుగుతుంది? అన్ని తేనెటీగలు కుట్టితే ఒక క్షణంలో చనిపోతాడు మానవుడు. ఇప్పటికే దోమకాటుకి ఎంతో మంది బలి అవుతున్నారు. ఇది అంతా మనం చేసుకున్నదే. వాటి వలన కలిగే దుఃఖం మనం సృష్టించుకున్నవే. ఎందుకు ఇవన్నీ? వీటి వల్ల మానవుడికి మరణం రావడానికి కారణం ఏమిటి అంటే ఆ తోటి జీవులన్నిటినీ కూడా మనం తినడం కోసం చంపడం వల్లే ఈ చిన్ని చిన్ని కీటకాల వల్ల కూడా మనము చనిపోవడానికి కారణం అవుతుంది. ప్రకృతికి వ్యతిరేకంగా వెళ్ళడం అధర్మం. దాని వలన వినాశనం జరుగుతుంది. మనల్ని అంతం చేయడానికి ప్రకృతి ఇలాంటి ప్రతిక్రియలను సృష్టిస్తుంది. ప్రకృతికి వ్యతిరేకంగా ఎప్పుడైతే అధర్మంగా మనం ఉంటామో వినాశనాలు, ప్రకృతి వైపరీత్యాలు మనకి ఎదురవుతూ ఉంటాయి. ఎందుకు అంటే మనం చేసుకున్న ప్రతిక్రమణే. ఇంకా గ్రుడ్డి ఆచరణ పనికి రాదు. ఈ గ్రుడ్డి ఆచరణ గురించి ఎంత బాగా వివరించారో. శంకరాచార్యులు వారి చేతిలో ఒక వెదురుకర్ర ఉండేది. వారు ఎక్కువగా అడవిలో తిరిగేవారు. పాములు మరికొన్ని క్రూర జంతువుల నుండి రక్షణ కొరకు భయపెట్టడానికి వారు కర్ర వాడి ఉండవచ్చు. కానీ వారి సంతతి వారు అందరూ, వారి శిష్యులు కర్రలు పట్టుకుని బయలుదేరుతున్నారు. ఆచార్యులు వారు కాలినడక నడిచేవారు. వీళ్ళు ట్రైన్ ఎక్కినా, బస్సు ఎక్కినా, కారు ఎక్కినా కర్రలు వదలటం లేదు. ఇది వ్యక్తి కాదు, పరమాత్మ శక్తికి కర్రకు సంబంధమే లేదు. అడవిలోకి వెళ్ళినప్పుడు కర్ర అవసరం అంతే. వారు నడకతోనే వారు ప్రయాణం చేసేవారు కాబట్టి అడవిల్లో పాములు, జంతువుల్ని అదిలించడానికి కర్ర పట్టుకునేవారు. కానీ ఇప్పుడు ట్రైన్లు, మరి బస్సులు ఎన్ని ఎక్కినా సరే వారు కర్ర పట్టుకున్నారని మీరు కర్ర పట్టుకుంటున్నారు. అసలు కర్రకి, భక్తికి, జ్ఞానానికి సంబంధమే లేదు. ఇది మూర్ఖ అభిప్రాయం.
ఇంకా జైన సంప్రదాయంలో గురువు ఎంత బాగా చెప్పారు చూడండి మహావీర్ గురించి. జైన సంప్రదాయంలో గురువు అయిన మహావీర్ ఎంతో తపస్సు చేశారు. తపస్సు చేసి చేసి సంవత్సరాల తరబడి పరమాత్మ ఉనికిలో ఉండిపోవడం చే వానలో ఎండలో ఉండటం వల్ల వారి బట్టలు చినిగిపోయాయి. ఆ ఒంటి మీద బట్టలు చినిగిపోయినా ఆయన స్పృహలోకి రాలేదు. అప్పుడు ఆ బట్టలు అలాగా ఆ గాలికి ధూళికి ఎగిరిపోయినాయి ఆయన ఒంటి మీద బట్టలు. ఇంకా దేశలో పడి ఒంటి మీద బట్టలు కూడా పట్టించుకోలేదు ఆయన. కానీ జైను మునులుగా కొనసాగబడుతున్న ఉన్న బట్టలను ఓడదీసుకుని తిరుగుతున్నారు. పరమాత్మ జ్ఞానం గురించి బట్టలు ఓడదీయనక్కర్లేదు అంటే ఆయన ధ్యానములో తన్మయత్వంలో ఆయనకు శరీరం మీద బట్టలు వెళ్ళిపోయినా ఆయన పట్టించుకోలేదు. కానీ ఆ మతస్థులు ఏం చేస్తున్నారు, ఆయనకు బట్టలు లేకుండా ఉన్నాడు కదా అని అలాగే గుడిని కూడా కట్టడం జరిగింది. ఆ బట్టలు ఓడదీసుకుని తిరగవలసిన పని లేదు ఆత్మజ్ఞానం పొందడానికి. అంత తీవ్ర తపన ఉండాలి. మహావీరు ఎంత తీవ్ర తపస్సు చేశారు, ఆ విధమైనటువంటి తపస్సు చేయాలి. కానీ ఇలాంటి ఆచారాలు పెట్టుకుని తిరగొద్దు అంటున్నారు. మనసులో ఏ ఆలోచన లేకుండా మనసులో కోరికలు అలజడి నిలిచిపోయిన స్థితిలో సాధన తప్పక పరిపూర్ణం అవుతుంది. కానీ గుడ్డి ఆచరణ వలన ఏమాత్రం ప్రయోజనం లేదు. ఇలాంటి ఆచరణ వల్ల ఏమీ ప్రయోజనం లేదు. సరైన సాధన చేసినప్పుడు మాత్రమే ఆ యొక్క అనుభూతిని పొందగలుగుతారు. ధ్యానం ద్వారా సత్యం అనుభవం అవుతుంది. నేను పలానా తల్లిదండ్రులకు పుట్టాను అనుకుంటారు. ధ్యానం ద్వారా నేను ఆత్మను, దేహాన్ని కాదు, దేహంలో ఉన్న నేను ఆడా కాదు, మగ కాదు, ఒక చైతన్య శక్తిని అని అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరూ. నేను ఒక చైతన్య శక్తిని. ఇక్కడ అందుకనే మనకి వేదంలో పురుష అని వాడతారండి. పురుష అంటే అక్కడ మగవాడు లేదు, ఆడవాళ్ళు కాదు. పురుష అంటే ఆత్మస్వరూపం అంతే. లింగ భేదాన్ని ఉపయోగించుకోరు. అలాగే ఎప్పుడైతే మనము ఈ దేహం కాదు ఆత్మ అనుకుంటామో, ఈ తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా మనం జన్మ తీసుకుని వచ్చిన వారు మాత్రమే. మనం ఎంతో మందికి మనం జన్మించడం జరిగింది. మనకి ఎంతో మంది తల్లిదండ్రులు అయ్యారు. ఎంతో మందికి ఆడగా మగగా పుట్టాము. ఆ సత్యాలన్నీ ధ్యానం చేసినప్పుడే మీకు అర్థమవుతాయి. ఇంకా దైవ మార్గం అంటే హల్లా మార్గంలో నడవాలి. తద్వారా దైవత్వం పొందాలి. ఆత్మానుభవం పొందాలి అన్న ఆసక్తి, సంకల్పం మీలో ఉంటే మొదట సత్యం చెప్పడం అలవాటు చేసుకోవాలి. సత్యంలో ఎంత కష్టాలు ఎదురైనా కానీ మీరు సత్యంలోనే మాట్లాడాలి. మోసం చేయకూడదు. అందరి పట్ల మంచి భావంతో మెలగడం, చాడీలు చెప్పడం మానేయాలి. ముందు ఎదుటి వారిని కించపరచవద్దు. ఈర్ష్యాభావం అసలు ఉండకూడదు. పేదవారికి సహాయం చేయాలి. మనం అందరం ఆత్మ బంధువులం అన్న భావనతోనే ఉండాలి. ఎదుటివారి తప్పులు వేలెత్తి చూపడం కాదు, మనం ఏం మాట్లాడుతున్నామో ఏం చేస్తున్నామో గమనించి మనలో ఉన్న లోపాలను సరిచేసుకోవాలి. ఎవరికి వారు ఈ విధంగా జడ్జి చేసుకుంటే ఎవరిని ఏలెత్తి చూపే ప్రసక్తే రాదు. ఇక కోపం, క్రోధం రావడానికి గల ముఖ్య కారణాలు. మనకి కోపం ఎందుకు వస్తుంది, క్రోధం ఎందుకు వస్తుంది అంటే మనము మోసపోయినా, ప్రతీకారం తీర్చుకోలేకపోయినా, డబ్బు నష్టపోయినా, కోరికలు తీరకపోయినా, కావలసింది దొరకకపోయినా, మనం చెప్పిన మాట అవతలి వారు వినకపోయినా, వీటన్నిటికీ ధనమో, లాభాపేక్షయో లేక అహంకారమో కారణాలు. వీటి వల్లే మనకి క్రోధము, కోపము ఎక్కువైనప్పుడు క్రోధంగా మారడానికి ఈ లక్షణాలన్నీ మనము వదిలించుకోవాలి. ఆత్మజ్ఞానం, ఆత్మతత్వం తెలిస్తే నేను అన్నది ఉండదు, అహంకారమే పోతుంది. కర్మ సిద్ధాంతం అర్థమైతే చాడీలు చెప్పుకోరు, తప్పులు చేయరు, చెడు ఆలోచనలు తగ్గిపోతాయి. అందరికీ కూడా ప్రశాంతంగా ఉండడం ఎలా? డోమ్ అన్న మసీదులో ప్రశాంతత ఎక్కువ ఉంటుంది. అందులో మురకబ్ అంటే ధ్యానం చేస్తే ఆలోచన లేని స్థితికి చేరుకుంటారు. ఎందుకంటే మసీదులో కూడా ఎంతో శక్తి ఉంటుంది. అక్కడ ధ్యానం చేస్తే అక్కడ కూడా ఎంతో శక్తిని పొందుతారు. ధ్యానం చేసే పిరమిడ్లో కూడా ప్రశాంతత ఉంటుంది. అందులో ధ్యానం చేసేవాళ్ళు ఎంతమంది ఉంటే అంత ప్రశాంతత పెరుగుతుంది. ఎందుకంటే ధ్యానం చేసేవారు లోక విషయాలు తగ్గించుకుంటారు. ధ్యానం చేయడానికి వెళ్ళేవారు
ప్రాపంచికమైన విషయాల మీద ఆసక్తి కలిగి ఉండరు, అక్కడ అలాంటి ప్రసక్తినే తీసుకురారు. అలాగే మసీదులో కూడా అలాంటి భావాలతో వెళ్ళి అక్కడ కూర్చుని ధ్యానం చేస్తే పిరమిడ్లో ఎంత శక్తి ఉంటుందో మసీదులో కూడా అంత శక్తి ఉంటుంది. ఇక ఆలోచన లేని స్థితికి చేరుకుంటారు, అందుకే అక్కడ శక్తివంతంగా ఉంటుంది. సబ్కా మాలిక్ ఏక్ హై అంటే పరమాత్మ యెహోవా అల్లాహ అని ఏ పేరుతో పిలిచినా విశ్వప్రభు అయిన దేవుడు ఒక్కడే, దైవశక్తి ఒక్కటే పరమాత్మ అన్న. సబ్కా మాలిక్ ఏక్ హై అంటే పత్రిసారి ఈ మాట ఎప్పుడు వాడుతూ ఉండేవారు అనమాట. అలాగే షిరిడి బాబా కూడా సబ్కా మాలిక్ ఏక్ హై, పరమాత్మ యెహోవా, పరమాత్మ అల్లాహో అని ఏ పేరుతో పిలిచినా విశ్వప్రభు అయిన దేవుడు ఒక్కడే, దైవశక్తి ఒక్కటే. ఇస్లాం అనే పదానికి అర్పణం లొంగిపోవడం, అర్పణం అంటే లొంగిపోవడం, కట్టుబడి ఉండడం, విధేయత చూపడం, స్వయం సమర్పణ, శిరసా వహింపు అనే అర్థాలు ఉన్నాయి. ఈ సారాంశం నిజంగా మనం మన దేవుని పట్ల భక్తితో ఉంటే ఆ దైవానికి విధేయతతో ఉంటాము. వేరే మతాలను, వారి దైవాలను విమర్శించము. విమర్శించేవారు ఎప్పుడు కూడా దైవాన్ని చేరలేరు. మనస్సును శూన్యం చేయడమే ధ్యానం అంటే మురకబ్. ఒక విషయంపై ఆలోచించి శూన్య స్థితికి వెళ్ళగలిగినప్పుడు అది ధ్యానం అవుతుంది. మనసు ఆలోచనారహితం అవ్వడమే ధ్యానం. సైంటిస్టులు ఒకే విషయంపై ఆలోచించి అలసిపోయి వారి ఆలోచన లేని స్థితికి వెళ్తారు, అదే ధ్యానం. అలాంటి ఆలోచన లేని స్థితిలో వారు ఎన్నో విషయాలు తెలుసుకుంటారు సైంటిస్టులు అందరూ. ఆ అనంత విషయంలో ఉన్న కాస్మిక్ ఎనర్జీ వలన ఎన్నో రకాల లాభాలు ఉన్నాయి. దీనివలన ఎన్నో సమాధానాలు లభిస్తాయి. ఆరోగ్యం, జ్ఞానం, తెలివి అన్నీ ధ్యానం ద్వారా వచ్చే శక్తి వల్లనే తెలుస్తాయి. శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా మనసును తేలికగా శూన్యం చేసుకునే ప్రక్రియే అత్యంత సులువైన ధ్యాన ప్రక్రియ. ఇక మురకబ్ ఎందుకు ఇన్నిసార్లు వాడుతున్నానంటే, ఈ ముస్లిం సోదర్స్ అందరూ కూడా ప్రార్థన చేస్తారు కానీ ధ్యానం చేయరు. అక్కడ స్పష్టంగా ఖురాన్లో ఉంటుంది, మురకబ్ ధ్యానం చెయ్యండి అని పదే పదే హెచ్చరించి చెప్పారు అల్లా. ధ్యానం ద్వారానే విశ్వశాంతి. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు ఇంకా ఉన్న అన్ని మతాలు తమ తమ మతాలలో ఉంటూనే మనం అందరము విశ్వమతం అనుకుందాము. మా మతం వేరే, మీ మతం వేరే అని అనుకోవద్దు. మనం అందరము విశ్వమతం. భూలోకమే కాదు, పూర్తి విశ్వం మనది అనుకుందాం. మనుషులే కాదు, విశ్వంలో ఉన్న ప్రతి ప్రాణి మనలాంటివే అని ప్రేమిద్దాం. విశ్వం అంతా మనదే, విశ్వములో ఉన్నవన్నీ మనవే అనుకున్నప్పుడు ద్వేషం దేనికని, కోపం దేనికని, చిన్నచూపు దేనికని, అందరం కలిసి మెలిసి సంతోషంగా ఉండవచ్చు. మనం ప్రతిరోజు నిద్రలో విశ్వశక్తిని కొంత పొందుతున్నాం, కాస్మిక్ ఎనర్జీ. అది కూడా మనసు నిర్మలమైనప్పుడే మనము ఆ శక్తితో మార్పు చెందుతుంటాం. మనకు తెలియకుండానే మన మనస్సు నిద్రలో కొంత సమయం ఆలోచన లేని స్థితి అంటే సమాధి స్థితిలో ఉంటుంది. ఆ సమయంలో మనం కాస్మిక్ ఎనర్జీని తీసుకుంటాం. దాని వలన రోజును శక్తివంతంగా మారుతాం. అందుకే ఫ్రెష్గా ఉంటాము నిద్రపోయి లేచినప్పుడు. ఆ శక్తిని అధికంగా పొందాలంటే ధ్యానం ద్వారానే సాధ్యం. మరి ఇంకా 10 శక్తిని మనం ధ్యానం ద్వారా పొందుతాము. కొంచెం శక్తిని నిద్రలో పొందిన శక్తికే మనం ఎంతో ఫ్రెష్గా ఉంటాము. ఇక దువా గురించి, ఎదుటి వారికి మన మీద నమ్మకం ఉండదు, కానీ వారు దువా అంటే ప్రార్థన చెయ్యమని చెప్తారు. అంటే చాలామంది మసీదులో ప్రార్థన చేస్తే వారి కష్టాలు తీరిపోతాయని అదొక నమ్మకం. వారి మనసులో మన మీద, మన ఆచారం మీద నమ్మకం లేదు, కాబట్టి వారి మనసులో నెగిటివిటీ ఉంది. కాబట్టి నెగిటివ్ ఎనర్జీ బయటకు వస్తుంది. నెగిటివ్ ఎనర్జీ ఉన్న చోట పాజిటివ్ ఎనర్జీ ఆగిపోతుంది. ఇది విశ్వశక్తి సిద్ధాంతం. ఎందుకంటే మనం నెగిటివ్ ఆలోచనలు ఆలోచిస్తూ అక్కడ ధ్యానంలో కూర్చుంటే ఆ విశ్వశక్తి రావడం ఆగిపోతుందట. మనలో ఆ నెగిటివిటీ అనేది పూర్తిగా తొలగించుకుని విశ్వశక్తిని ఆహ్వానించినప్పుడు మాత్రమే మనలోకి వస్తుంది. వారు
ప్రార్థన చేస్తే వారిని పూర్తిగా నమ్మి వారి ఆచరణలను పూర్తిగా విశ్వసిస్తేనే ఆ ప్రార్థన పనిచేస్తుంది. అప్పుడు రిసీవ్ చేసుకోవడానికి వీలుగా మీ మనసు రెడీగా ఉండాలి. ఇది నిజంగా మనసు పూర్తిగా ఎదుటి వారిని స్వీకరించి చేయాలి. ఎవరైనా ప్రార్థన చేయమని వచ్చినప్పుడు వారు పూర్తిగా విశ్వసిస్తేనే దాని ఫలితాన్ని పొందుతారు అని చెప్తున్నారు. ఆ వ్యక్తి నిజంగా మన ఆత్మశక్తితో పరమాత్మ శక్తితో లీనమై చేసే ప్రార్థన తెలిసి ఉంటే వారి సంకల్పం వల్ల తప్పకుండా ప్రార్థన మీ ఆత్మలోకి చేరుతుంది. అలా చేస్తే ఆ కర్మఫలం మీ అకౌంట్లో చేరి మార్పు వచ్చే నసీబులో కొంతమంది ఏర్పడి ప్రార్థన చేస్తూ ఉంటారు. కొంతమంది పూర్తి విశ్వాసంతో చేస్తేనే ఆ ప్రార్థన కూడా మీకు ఫలితాన్ని ఇస్తుంది. విశ్వసించకుండా ఏదో చేస్తున్నాములే అని చేస్తే అదేమి మీకు పని చేయదు. వచ్చేటప్పుడు ఏం తెచ్చామో పోయేటప్పుడు ఏం తీసుకుపోతామో ఒక్కసారి గమనించండి. ప్రతి మనిషి జీవించి ఉన్నప్పుడు నేను సంపాదించాను, నా వాళ్ళు, నా పిల్లలు, నా వెంట రాదు. పేరు ప్రతిష్టలు ఏదీ తీసుకుని వెళ్ళడం లేదు. ఇవన్నీ బ్రతికి ఉండగానే వదలగలిగితే మనిషి శరీరంతోనే ఉండి ఆత్మతో వెళ్ళి రావడం అలవాటు పడితే మిగతా జీవితం ఆ పరమాత్మతో జీవించి ఉంటాము. అంటే శరీరం వదిలిన తర్వాత మనము ఈ బంధాలన్నీ వదులుకుని ఎలాగో వెళ్ళిపోతాము. కానీ తామరాకు మీద నీటి బట్టిలాగా ఈ బంధాలలో ఉంటూనే తామరాకు ఎలాగైతే నీటి బట్టిన అంటించుకోకుండా బురదలో ఉంటుందో ఈ సంసారంలో ఉంటూనే మనము ఆ పరమాత్మ ధ్యానంలో నిమగ్నం అవ్వాలి. ఇక సాధన ద్వారానే దైవత్వం పొందుతాము. నీవు డబ్బు గలవాడివిగా కావాలంటే బాగా ధనం కలిగిన వారి ఫోటోలను, ఉదాహరణకు టాటా వారి ఫోటో కానీ రిలయన్స్ అంబానీ ఫోటో కానీ ఎదురుగా పెట్టుకుని నేను డబ్బు గలవాడిని కావాలి అని రోజు 4 గంటలు పూజ చేస్తే జపిస్తూ కూర్చుంటే డబ్బులు రావు. అగరబత్తుల పొగ మాత్రం మిగలవచ్చు. అదే సంపాదించే ప్రయత్నం చేయాలి. సంపాదించాలని ఒక రిలయన్స్ అంబానీలాగా అవ్వాలి అని అన్నా, టాటాలాగా అవ్వాలన్నా వారు ఎంత కష్టపడారో అలాగ మనం కష్టపడితేనే డబ్బు వస్తుంది. కానీ వారి ఫోటోలు పెట్టుకుంటే ఆ డబ్బు మనకి రాదు. ప్రయత్నం చేయాలి. తప్పకుండా ప్రయత్నం చేస్తే డబ్బు సంపాదించగలము. అలాగే నేను దైవంగా మారాలి అని ప్రయత్నం చేస్తే దైవంగా మారగలుగుతాం. మన ప్రయత్నమే. అందుకే ఉద్ధరే ఆత్మానం అన్నారు. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఏ దేవుడు మనల్ని వచ్చి కాపాడడం కానీ ఉద్ధరించడం కానీ ఏమీ చేయడు. చిన్న హెల్ప్ చేస్తాడంతే. ఒక మార్గాన్ని చూపిస్తాడు. నాయన ఇలా చెయ్యి. ఇప్పుడు మనకి ఏమన్నా కష్టం వచ్చిందంటే ఆ కష్టము తీరాలి అంటే మన ప్రయత్నం చేయాలి. మన ప్రయత్నం చేస్తే ఒక చెయ్యి వేస్తాడు పరమాత్మ. మనం ఏం ప్రయత్నం చేయకుండా పరమాత్ముడే వచ్చి నాకు డబ్బు కావాలి, నా కష్టం తీరాలంటే ఎవ్వరూ సిద్ధంగా లేరు. ఎన్ని దైవ ఫోటోలు పెట్టుకున్నా, ఎన్ని దేవాలయాలకు వెళ్ళినా మనకు మాత్రం దైవత్వం లభించదు. దేవాలయంలో ఉన్న దేవుడు కూడా ఒకప్పుడు శరీరంతో జీవించి నిరాకార దైవమును మాత్రమే ధ్యానించాడు. ఇప్పుడు దైవాలుగా విరాజిల్లుతున్న దేవుళ్ళందరూ కూడా ఒకప్పుడు భూమి మీదకి వచ్చి ధ్యానం చేశారు. వారందరూ చేశారు కాబట్టి ఈరోజు మనందరి చేత పూజింపబడుతున్నారు. ఈ సాధన ఉన్న ఉత్తమ స్థితికి వెళ్ళారు. వారి కృప సాయంతో మీరు అనంతంలో ఉన్న శక్తిని పొందే ధ్యానం చేయండి. వారు ఎలాగా ధ్యానం చేసి వారు శాశ్వతంగా భూమి మీద స్థిరపడిపోయారో అలాగే మనము కూడా ధ్యానం చేయాలి. ఒక మంచి మార్గంలో నడవాలి. నాకు ఎవరైనా డబ్బు ఇచ్చినా, వ్యాపారంలో లాభం వచ్చినా నాకు చాలా ఆనందంగా ఉంటుంది. నా మాటలను గ్రహించి అల్లాహ్ యొక్క మార్గంలో నడిచేవారు నాకు అతి ప్రియమైన వారు. వారికి నా ఆశీస్సులు తప్పకుండా ఉంటాయని బహరుద్దీన్ గారు చెప్తున్నారు. ఎప్పుడూ మంచి మార్గంలో నడిచేవారు ఎవరైనా నాకు ఇష్టమే. వారి కుల మతాలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ పరమాత్మను ప్రేమించే ఆయన ప్రేమలో ఉంటే చాలు. వారు ఏ మతంలో ఉన్నా సరే ఆ భగవంతుడితో ఎప్పుడైతే ధ్యాన సాధనలో ఉంటూ అనుసంధానమై ఉంటారో వారందరూ నాకు చాలా ఇష్టం అని చెప్తున్నారు బహరుద్దీన్ గారు. అహంకారం వల్లనే దుఃఖం వస్తుంది. ఆస్తి సంపాదన, మన కార్లు అన్నీ కూడా ఎక్కువ శాతం ఎదుటి వారికి చూపించడానికే
నేను ఒక హోదాలో ఉన్నానని చూపించుకోవడానికే ఇలా లోపల అహం పనిచేస్తుంది. మనకు అహం, మనకు అవసరం లేకపోయినా సంపాదనలు కూడబెట్టుకుంటూ కార్లు కొనుక్కుంటూ అవన్నీ కూడా గొప్పల కోసమే, ఎదుటి వారికి చూపించడం కోసమే. పెళ్లికి వెళ్ళేటప్పుడు బంగారం ఎక్కువ ఎందుకు వేసుకుంటారు, మాకున్నాయి అని ఇలా ఎన్నో రకాలుగా అహం పనిచేస్తూ ఉంటుంది. మన మాట ఎవరైనా వినకపోతే మనకు కోపం వస్తుంది. ఇందుకు కారణం మన అహంకారమే. ఈ విధమైన అహంకారం వల్ల దుఃఖం వస్తుంది, బాధ కలుగుతుంది. ఈ అహంకారం అన్నీ కూడా మనం చూపించుకోవడం వల్లే. అహం, ఆ అహాన్ని వదిలిపెట్టాలి. అహం వదిలిపెట్టకపోతే దుఃఖానికి కారణం అవుతుంది అని చెప్తున్నారు. ఇక నేను శరీరం కాదు అని ఎప్పుడూ ఆ ధ్యాసలోనే ఉండాలి. అహంకారం వల్లనే అన్ని కష్టాలు. అసలు అహంకారం ఎక్కడి నుండి వస్తుంది? ఎప్పుడైనా తెలుసుకున్నారా? ఇది నేను నుండే మొదలవుతుంది. నేను శరీరము అనుకుంటున్నారు, కానీ మీరు దైవం పంపించిన ఆత్మస్వరూపాలు మీరందరూ. ఆత్మకు నీళ్లు భోజనం అక్కర్లేదు, పరువు ప్రతిష్టలు అక్కర్లేదు. ఆత్మ ఒక చైతన్య స్వరూపం. మీరు ఒక మంచి కార్యం చేయడం కోసం భూమి మీద శరీరం తీసుకుని, అనగా ఆత్మ చైతన్య రూపంలో శరీరంలో ఉండే మీరు అల్లాహ అంటే పరమాత్మ ఆశీర్వాదం ద్వారా అన్ని మంచి పనులు చేస్తూ ఆ పరమాత్మని అన్వేషించి ఆయన శక్తి గురించి తెలుసుకుని మంచి ప్రజ్ఞను సంపాదించుకుని ఆయన కృప పొంది శారీరక మరణాన్ని స్వీకరించి మీ ప్రయాణం పరలోకానికి కొనసాగించాలి. ఇక్కడ మీ శరీరం మట్టిలో కలిసిపోతుంది అంటే నీవు శరీరం కాదు అన్నది అర్థం అవుతుంది. ఈ శరీరాన్ని ఆత్మ విజ్ఞానాన్ని పొందడానికి, ఆత్మోన్నతి పొందడానికి శరీరాన్ని తెచ్చుకున్నాము. కానీ నేను శరీరం అనే అహంలోనే జీవిస్తున్నాము, జీవించినంత కాలం కూడా. ఇక శరీరానికి అతీతంగా జీవించాలి. నేను ఈ శరీరం అనుకున్నంత వరకు దైవత్వంలోకి వెళ్ళలేము ఎప్పటికీ. తలుపులు మూతపడి ఉన్నాయి. దైవంలోకి ప్రవేశించడానికి శరీరంతో చేరలేరు. ఆత్మశక్తితోనే మార్గాలు తెరుచుకుంటాయి. ఆత్మశక్తిని పెంచుకోవాలి, అప్పుడే మార్గాలన్నీ తెరుచుకుంటాయి. నేను అనే శరీర భ్రమలో ఉండి ఆ ఆత్మజ్ఞాన అందుకునే ద్వారాలన్నీ మూసుకుపోయి ఉన్నాయి. మిమ్మల్ని మీరు తెలుసుకోలేనప్పుడు జీవితం అంతా కర్మకాండలతో ఇరుక్కుపోతారు. అవి ఎన్ని చేసినా అంతా వ్యర్థమే. మీరు ఇంద్రియ పరిధి దాటి అతీత ఆనందం పొందలేరు ఎప్పటికీ. దేవుని ఉనికి తెలుసుకోలేరు. ఎందుకంటే ఇలాంటి కర్మకాండలు, పూజలు, స్తోత్రాలు, ప్రదక్షిణలు, ప్రార్థనలు ఎన్ని చేసినా, మసీదుకి వెళ్ళి ప్రార్థన చేసినా, అలాగే క్రైస్తవులు ఏడుస్తూ ప్రార్థన చేసిన, హిందువులు ఆ ప్రదక్షిణాలు, అభిషేకాలు, పూజలు, స్తోత్రాలు ఇవన్నీ చేసినా ఎప్పటికీ ఆ దైవాన్ని చేరుకోలేరు. పేదవారికి సహాయం చేయండి. పేదవారు చాలా దీనస్థితిలో ఉంటారు. అందరూ తమ తమ కర్మఫలాలను బట్టి ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇబ్బందులలో ఉన్నవారిని చూసి సాయపడండి. గర్వంతో ఉండకండి. మీ అదృష్టం మీరే వ్రాసుకుంటున్నారు అని మర్చిపోకండి. కాస్త బాగానే ఉన్నవారు పేదలకు సహాయం ఎందుకు చేయటం అనుకోవచ్చు. ఎందుకంటే మీరు కొంత సేవ చేయకుండా మీలో జాలి, కరుణ, ప్రేమ రావు. అలాంటి సేవలు అందివ్వాలి. అప్పుడే మనలో జాలి, కరుణ, ప్రేమ ఉంటాయి. వాళ్ళకి నేనెందుకు చెయ్యాలి, నేను ఎందుకు ఇవ్వాలి అని అనుకోవద్దు. మీరు ధ్యాన మార్గంలో ఉండడం వలన ఇలాంటి మంచి పనులు చెయ్యగలుగుతారు. తక్కువ శ్రమతో ధ్యానం వలన ఆ పరమాత్మ యొక్క ఉనికి పొందుతారు. నేను, నా పిల్లలు, మా వాళ్ళు అనే స్వార్థం వదలనంత వరకు ఆ పరమాత్మ ఉనికి దొరకడం జరగదు. ఎంతసేపు నేను, నా పిల్లలు, నా సంసారము, నా ఇల్లు అని ఒక పరిధి పెట్టుకుని 4 గోడల మధ్యన బంధించినంతసేపు మనము బయటి ప్రపంచాన్ని చూడడం జరగదు. అందరినీ ప్రేమించే గుణం ఉండాలి. అప్పుడే మనం ప్రేమించబడతాము. అందరూ బాగుండాలి అని దీవించండి. మీరు కూడా తప్పక బాగుంటారు. పరమాత్మను కూడా ఏ షరతులు లేకుండా ప్రేమించండి. తప్పక మీరు ఉన్నత స్థితులకు ఎదుగుతారు. ఇక భయం, దుఃఖం మనలో ఎందుకు వస్తున్నాయి? మరణం అంటే భయం దుఃఖాన్ని కలిగిస్తుంది. మరణ భయం. ఇంక ఇష్టమైన వారితో ఎడబాటు దుఃఖాన్ని కలిగిస్తుంది. మనకిష్టమైన వారు ఎవరైనా ఎడబాటు కలిగి ఉంటే దానివల్ల కూడా మనకి
దుఃఖం కలుగుతుంది. ఇక ఇష్టం లేని వారితో కలయిక దుఃఖాన్ని కలిగిస్తుంది. ఇక ఇష్టం లేని వారితో కూడా ఒక్కొక్కసారి కలిసి ఉండడం తప్పదు, అప్పుడు కూడా దుఃఖాన్ని కలిగిస్తుంది. ఇక కోరింది దొరకకపోవడం దుఃఖాన్ని కలిగిస్తుంది. ఇక డబ్బు నష్టపోవడం దుఃఖాన్ని కలిగిస్తుంది. పరువు పోవటం అహంకారం వలన దుఃఖాన్ని కలిగిస్తుంది. ఈర్ష్యభావం దుఃఖాన్ని కలిగిస్తుంది. తన మాట చెల్లుబాటు కానప్పుడు దుఃఖాన్ని కలిగిస్తుంది. ఇవన్నీ కూడా అసురీ లక్షణాలు, దానివల్ల దుఃఖం కలుగుతూ ఉంటుంది. ఇక ఇంద్రియాలకు ఇష్టమైన విషయాలు పోవడం దుఃఖాన్ని కలిగిస్తుంది. నేను మిమ్మల్ని పెంచి పెద్ద చేశాను, నా మాట వినడం లేదు అని దుఃఖాన్ని కలిగిస్తుంది. దీని అంతటికీ కారణం ఆత్మజ్ఞానం లేకపోవడమే. ఆత్మజ్ఞానం లేకపోవడం వల్లే ఈ దుఃఖానికి ఇన్ని కారణాలు కలిగి ఉంటున్నాం మనము. కనీసం నిజాయితీగా జీవించండి. ప్రతి మనిషి, ప్రతి జీవి తన కర్మానుసారం పుడుతూ ఉంటుంది. వారి ఇబ్బందులు, జబ్బులు, కష్టాలు అన్నీ కర్మాచరణంగానే జరుగుతూ ఉంటాయి, కర్మానుసారంగానే. అన్ని కులాల వారు, మతాల వారు నిరాకారం ఆయన పరమాత్మ శక్తితో కలుసుకోలేకపోతున్నారు. అన్ని మతాలు కూడా వ్యక్తుల జీవితం ద్వారా, అనగా అబద్ధాలు, మాయమాటలు చెప్పడం, అహంకారం ఉండడం, కామం, నీచమైన కోరికలతో కూడిన వైబ్రేషన్స్ అనంతంలో కలుస్తున్నాయి. క్రోధంతో గొడవలు పడేవారు వైబ్రేషన్స్, విరోధంతో ఆవేశంతో ఉన్న వ్యక్తులు వైబ్రేషన్స్ కూడా అనంతంలోకి వెళ్ళి కలుస్తున్నాయి. నా పిల్లలు, నేను, నా అన్నది ఎక్కువ అయ్యింది. ఈ మోహం నుండే స్వార్థం వల్లనే విరోధాలు పుడుతున్నాయి. ఇవన్నీ ఈ యొక్క తరంగాలుగా ఈ వైబ్రేషన్ అంతా, విశ్వం అంతా ఆవరించబడుతున్నాయి. మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము అన్నది మర్చిపోయి, నిరాకార దైవాన్ని మరిచి ఈ భౌతిక జీవితం నిత్యం ఉంటుంది అన్న భ్రమలలో బ్రతుకుతున్నాము. లాభాల కోసం, డబ్బు సంపాదనతో మునిగి ఎన్నో తప్పుదారుల్లో నడుస్తున్నాము. అందరూ మంచి, మర్యాద, సత్యం, దయ, కరుణ, నిజాయితీ, స్వార్థము లేని దైవభక్తి, దాన ధర్మాలు, సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి మేలు కోరుతూ ఆ దైవశక్తిలో జీవించాలి. అప్పుడే ఈ ప్రకృతి రక్షణ అందరికీ దొరుకుతుంది. ధనిక ధన్ చీన్ జాయే పర్, జ్ఞానిక జ్ఞాన్ నహి చీన్ శక్తే. అంటే ధనవంతుడు తన ధనాన్ని పోగొట్టుకోవచ్చు, కానీ ఒక ఆత్మజ్ఞాని మాత్రము తన జ్ఞానాన్ని ఎప్పటికీ పోగొట్టుకోలేడు. అదే ఆ ఆత్మజ్ఞానాన్ని ఎవరూ దొంగలించలేరు. ధనాన్ని పోగొట్టుకోవచ్చు, ధనాన్ని దొంగలించేవారు ఉంటారు, కానీ ఆత్మజ్ఞానాన్ని దొంగలించేవారు ఎవరు ఉండరు. ఎవరు నేర్పించారు? ఇది ఎంత బాగుంటుందండి కొటేషను. ఎవరు నేర్పించారు? చిన్నపిల్లవాడికి పుట్టగానే ఊపిరి తీసుకోవడం ఎవరు నేర్పించారు? ఇవన్నీ గమనించాలి. ఈ భూమి మీదకి నేను వచ్చానంటే ఇవన్నీ గమనిస్తేనే ఈ ఆత్మతత్వం గురించి మనకి అర్థం అవుతుంది. కుక్కలకు పిల్లలు పుట్టగానే ఆ పిల్లలకు తనకు పాలు వచ్చే కేంద్రాల వద్దకు తన కాళ్ళతో పిల్లలను లాగుతూ పాలు పెడుతుంది. దానికి ఎవరు ఇలా నేర్పించారు? కుక్కలు జబ్బుతో ఉంటే కొన్ని ఆకులు తింటాయి, అది వీటికి ఎవరు నేర్పించారు? అధము వారి కొడుకు చనిపోయిన తర్వాత వారికి ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు ఒక కాకి చనిపోతే రెండో కాకి గొయ్యి తీసి పూడ్చిపెట్టింది. అప్పుడు అంటే ఒక వ్యక్తి తన కొడుకు చనిపోతే, అంటే ఏమీ తెలియదన్నమాట. తన కొడుకు చనిపోతే ఏం చేయాలో అర్థం కాలేదట. ఆ అడవిలోకి వెళితే ఒక కాకి చనిపోతే ఉన్న కాకులన్నీ ఒక గొయ్యి తీసి గొయ్యిలో పూడ్చిపెట్టాయట కాకులు. అప్పుడు అర్థమైందంట, ఓహో ఈ భూమిలో పాతిపెట్టాలా అని. అది చూసిన ఆదం కూడా వారి కొడుకును అలానే గొయ్యి తీసి పూడ్చిపెట్టినారు. అది కూడా అల్లాహ కృపతో కాకి ద్వారా తెలుపబడింది. కాకి ద్వారా అతనికి ఏమీ తెలియకపోయినా ఏదో విధంగా మానవులందరూ కూడా ఆ భగవంతుడి యొక్క ఆత్మస్వరూపాలు కాబట్టి తెలియకపోయినా ఏదో విధంగా మనకు తెలియపరచడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు పరమాత్మ. ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించాలి ప్రతి క్షణము. లోకజ్ఞానము 50% నుండి 70-80 సంవత్సరాల వరకు కేవలం జీవించడానికే పనిచేస్తుంది. మన సమయం అంతా కూడా 50 నుండి 80 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ప్రాపంచికమైన
విషయాల మీదే ఆసక్తిని కలిగించుకుంటూ వాడుకుంటున్నాం. తర్వాత మీరు ఎంత సంపాదించినా, ఎన్ని ఆస్తులు కూడబెట్టినా, ఎంతమంది పిల్లలను కన్నా, ఎన్నెన్ని పేరు ప్రతిష్టలు ఉన్నా అన్నీ వదిలి వెళ్ళిపోవాల్సిందే. చావు తప్పదు. సాధన ద్వారా ఆత్మజ్ఞానం తెలుసుకుని ఆత్మతో పరమాత్మ వరకు పయనించే విద్య తెలుసుకుంటే మనిషిని ఏ బాధలు బాధించవు. అప్పుడు నిత్యము ఆనందంలో జీవించగలం. శరీర మరణం అనంతరము ముక్తి, మోక్షం, పరలోక ఆనందము అన్నీ ప్రాప్తిస్తాయి. ఈ జీవించి ఉండగానే ఇవన్నీ ఈ భూమి మీదే మనం సాధించుకుని వెళ్ళాలి. కానీ ఆ తర్వాత ఏదో ఉంటుంది అని అంటే మన సమయం అంతా 80 సంవత్సరాల వరకు ప్రాపంచికమైన విషయాల మీద ఈ యొక్క శరీర శక్తిని కూడా ఉపయోగించుకుంటే ఆ తర్వాత మనకు కూడా వచ్చే ఆ యొక్క ఆధ్యాత్మ సంపద సంపాదించుకోవడానికి ఈ శరీరం మనకి సహకరించదు. అందుకనే జ్ఞానం వచ్చిన వెంటనే తక్షణమే మొదలు పెట్టండి. ఈ యొక్క ధ్యానము, జ్ఞానము, సజ్జన సాంగత్యము 3 అందుకున్నప్పుడు మాత్రమే ఈ భూమి మీదకి వచ్చిన పనిని సంపూర్ణంగా పూర్తి చేసుకోగలుగుతాము. ఆత్మజ్ఞాన సాధనను అన్ని మతాల వారు ఆచరించవచ్చు. మన మతం ఒక్కటే, మన అందరి దేవుడు ఒక్కడే. ఇది మాత్రం అందరూ గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే ఎవ్వరూ ఏ మతము మార్చుకోవాల్సిన పని లేదు. మనం అందరం కూడా ఈ ధ్యాన మతం అంటే ధ్యానం చెయ్యాలి. ఏ మతంలో ఉన్నా ధ్యానం చెయ్యాలి. ఇక్కడ మతంతో ప్రసక్తి లేదు. ఆత్మజ్ఞానం పొందడానికి అందరి మతము ఒక్కటే అనే సత్యం ఉన్నప్పుడు మత మార్పుడే అనే ప్రసక్తే లేదు. ఎందుకంటే హిందూ మతంలో చెప్పింది, భగవద్గీత చెప్పింది ఆ జ్ఞానమే, ఖురాన్ చెప్పింది ఆ జ్ఞానమే, బైబిల్ చెప్పింది ఆ జ్ఞానమే. దాని గురించి మనం మత మార్పిడి చేయవలసిన పని లేనే లేదు. ఏ మతంలో ఉన్నా చెప్పిన సత్యము ధ్యానం చేయండి, ఆత్మజ్ఞానాన్ని పొందండి అని చెప్పడం జరిగింది. హమ్ సబ్ ఏక్ హై, హమారా రబ్ ఏక్ హై అంటే ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించాలి ప్రతి క్షణము కూడా. అప్పుడే ఈ ఆత్మజ్ఞానాన్ని మనము పొందగలుగుతాము. ఇంకొక 2 పాయింట్లు చెప్పేసి క్లోజ్ చేస్తానండి, రేపు సరిపోద్ది. మనం చేసిన పాపాలే శాపాలుగా మారుతాయి. గుర్తు పెట్టుకోండి. మనం ఏ పాపాలు చేస్తే అవే శాపాలుగా. అందుకనే మీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవి అని చెప్పడం జరిగింది. పేదలకు అన్నదానము అని చాలా మంది చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ చేసి ఇస్తుంటారు. దీనివల్ల పుణ్యం వస్తుందని మేము 50 మందికి భోజనం పెడుతున్నాము అని ఆనందిస్తున్నారు. కానీ మీరు అనుకున్న పుణ్యం వెనకాల కొన్ని కోళ్ళు ప్రాణాలు పోయినవి. వాటికి బ్రతకాలని ఉంటుంది, వాటికి ప్రాణభయం ఉంది, వాటికి కుటుంబం ఉంది. వాటి ప్రాణాలు తీసి మనం పుణ్యం అనుకుంటే ఎలా? అది ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి దానాలు చెయ్యొద్దు. మూగజీవాలని హింసించి చంపడం పాపం కాదా? జీవుల్ని చంపి ఆ పాపపు భోజనం పెట్టడం పుణ్యమా? మూగజీవాలు పీకులు కోస్తే వాటికి ఎంత బాధగా ఉంటుందో మన పీక కోసినా అంతే బాధ ఉంటుంది కదా. వాటి ఆత్మఘోష శాపంగా మారి మానవాళి అందరికీ భూకంపాలు, సునామీలు, జబ్బులుగా ప్రకృతి ప్రకోపిస్తుంది. జీవించండి, జీవించనివ్వండి. ఇలాంటి పాపాలు చేయడం మానండి, ధ్యానం చేయండి. నిజాయితీగా ఉంటున్నామా? ఒక్కసారి ఆలోచించండి. మన సంపాదనను ఆ పరమాత్మ పేరుతో ఖర్చు పెట్టమని ఉంది. మరి అలా ఇస్తున్నామా? చాడీలు చెప్పకుండా ఉంటున్నామా? నిజాయితీగా వ్యాపారం చేస్తున్నామా? వడ్డీ లేకుండా డబ్బు ఇస్తున్నామా? అబద్ధం చెప్పకుండా ఉంటున్నామా? మనలో జాలి, కరుణ, ప్రేమ పూర్తిగా ఉన్నాయా? ఉంటే ఎదుటివారి ఇబ్బందిలో ఉంటే డబ్బు రూపంలో మనకు ఉన్న శక్తిని బట్టి సహాయం చేస్తున్నామా? మన మనసు ఏం ఆలోచిస్తుందో అన్నీ ఒకరోజు వ్రాసి చూడండి. ఆ మనసులో వచ్చే ఆలోచనలన్నీ ఒక పుస్తకంలో రాసి చూడండి. మన లోపల ఎంత కుళ్ళు ఆలోచనలు నడుస్తున్నాయో, నేను అన్నది ఎంత దిగజారి ఉన్నదో తెలుస్తుంది. దీని నుంచి ముక్తి మార్గం ఉంది. నిజాయితీగా జీవించడం, దైవత్వంతో, గురు సహచర్యంతో జీవించడము, మంచి పనులు చేయడము, హింస నుండి అహింస వరకు వెళ్ళడము, అందరినీ ప్రేమించడము, మనస్ఫూర్తిగా ధ్యానం చేయడము. ఒక గురువు యొక్క సాంగత్యంలో మాత్రమే మన మనసుని మన స్వాధీనంలో చేసుకోగలుగుతాము. అప్పటి వరకు కూడా మనసు చెప్పినట్టే ఈ వికారాలన్నీ పొందుతాము. అలాగా మనసు మాయలో పడి మనం జీవించినంత కాలము పునరపి జననం, పునరపి మరణం అలా పుడుతూ చూస్తూనే ఉంటాము. ఈ ఆత్మజ్ఞానము తెలియనంతసేపు కూడా. మరి ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మనకి దీనికి స్పిరిచువల్ రివల్యూషన్స్
మొహమ్మద్ బదరుద్దీన్ గారు అందించిన ఈ ఆత్మజ్ఞానానికి ఒక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పు. ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని చెప్పే అవకాశాన్ని ఇచ్చిన మరియు మీకోసం వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. ఇంతటి ఆత్మజ్ఞానానికి కలయిక అయినటువంటి సదానంద యోగి గారు మూల పురుషుడు ఆయన ద్వారా పత్రిసారి అనే గురువు గారు మనకు అందివ్వడము ఈ ఆత్మజ్ఞానాన్ని. అన్ని మతాలు వారు ఒక్కటే, అన్ని కులాలు వారు ఒక్కటే, ఉన్నది ఒక్కటే సత్యము, అదే ధ్యాన మార్గం అని మరి మన గురువులు అందించిన సందేశాన్ని ఈ ముస్లిం సోదరులు చక్కగా మనకు అందించారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన సీతాకుమారి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. మాస్టర్స్ వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలనే పరమ గురువుల కోరిక, పత్రగారి కోరిక, పత్ర మేడం కోరిక, మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్ మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.